శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. జూలై 27న మొదలయ్యే 3 టీ20ల సిరీస్తో ఈ టూర్ స్టార్ట్ కానుంది. ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం స్టార్ట్ కానుంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. ఇక వైస్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ అయితే స్పష్టంగా కనిపించింది. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీ ఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లకు ఎదురు దెబ్బే తగిలాయి. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లు జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, ఆవేశ్ ఖాన్లపై వేటు పడింది. జింబాబ్వే పర్యటనలో అద్భుతమైన సెంచరీ సాధించిన అభిషేక్ శర్మపై వేటు వేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జూలై 27న పెల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం మీదుగా జరగనుంది. ఇక ఇండియా అండ్ శ్రీలంక మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరిగితే అందులో టీమిండియా 19 మ్యాచ్లు గెలిచింది అండ్ శ్రీలంక 9 మ్యాచ్లు గెలిచింది అండ్ ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా రిషబ్ పంత్ ఫస్ట్ రౌండ్లో ఆడనున్నాడు. రిషబ్ పంత్ ఉండడంతో సంజు శాంసన్కు తుది జట్లో చోటు దక్కడం కష్టమే. ఇక 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో శివం దుబే బరిలోకి దిగనున్నాడు. అతనికి రియాన్ పరాగ్తో పోటీ నెలకొంది. అయితే స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడే శివం దుబేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనుంది. ఇక రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ఫినిషర్లుగా ఆడనుండగా అక్షర్ పటేల్, రవి బిష్ణోయి స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తుంది. సోనీ నెట్వర్క్ సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లైవ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లు రానున్నాయి. ఇన్నాళ్ళు టీమిండియా మ్యాచ్లను జియో సినిమా హాట్స్టార్లో ఫ్రీగా చూసిన ఆడియన్స్ సోనీ లైవ్ యాప్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకొని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.